థ్యాంక్ యూ అండి మేడం. ధ్యానులందరికీ నా ఆత్మాభివందనాలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే స్వరామాల పత్రి గారికి నా సదా కృతజ్ఞతలు. అంటే జీవితంలో మనకు కొత్త జీవితం ప్రసాదించిన ధ్యానం ద్వారా కొత్త జీవితం వస్తుంది. నా జీవితంలో కూడా అదే జరిగింది పత్రి గారి ద్వారా. 99లో మొదటిసారి కలిసినప్పుడు, అప్పటికి నేను అమెరికాలో ఉంటుండేవాడిని. మా యంగర్ బ్రదర్ డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ చక్కగా ఎంతోమందికి ధ్యానం ద్వారా ఆరోగ్యం. సో డాక్టర్ జీకే గారి ద్వారా ధ్యానం గురించి చెప్తూ ఉన్నప్పుడు, నువ్వు ధ్యానం చేస్తే జీవితంలో ఎంతో సక్సెస్ వస్తుంది అని చెప్తుండేవారు జీకే గారు. ధ్యానం చేస్తే సక్సెస్ రావడం ఏంటి? ధ్యానం అంటే ఎప్పుడు అంతా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కదా, ఇప్పుడు కాదు కదా, మనంతా యంగ్ స్టేజ్లో ఉన్నాం. 30 సంవత్సరాలు కూడా లేవు నాకు అప్పటికి. కానీ తర్వాత ఒక వెకేషన్లో పత్రికాన్ని కల్పించటము 99లో అప్పాజీ గారు మా ఫాదరు తను తీసుకెళ్ళి విశాఖపట్నం నుంచి తను తీసుకెళ్ళి పత్రికాన్ని కల్పించటము. పత్రికారు ఒకటే మాట అన్నారు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, బిట్స్ పిల్లలను చదవచ్చు, ఇవన్నిటికీ సంబంధం లేదు, నీకు సరి అయిన జీవన విధానం లేదు అన్నారు. సరి అయిన జీవన విధానము అంటే సరిగ్గా ఆలోచించటము, సరిగ్గా మాట్లాడటము, సరి అయిన దృక్పథాలు ఉండటము, సరి అయిన పనులు చేయటము, ఇవన్నమాట. సరైనటువంటి కోరికలు, సంకల్పాలు ఉండటము, ఇవన్నీ కూడాను మనకి గౌతమ బుద్ధుడి ద్వారా అయితే పత్రిక ద్వారా చాలా సింపుల్ విషయాలుగా తెలిసాయి మనకి. సో అప్పుడు ఆయన అలాగ అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. నేనేదో ఒక 10 సంవత్సరాలు అన్ని చోట చదువుకుంటూ బాగా చేస్తూ బాగుంది, నేను చాలా ఎక్కువ సక్సెస్ అయ్యాను అనుకున్నాను. కానీ ఒక్కసారి ఒకే మాటలో, 2 సెకండ్లలో కూడా పట్టలేదు, ఒక మాటలు అన్నారు, నీకు సరైన జీవన విధానం లేదు అని చెప్పేసి. అది నాకు ఒక 3 నెలలు నేను జీర్ణించుకోలేకపోయాను. కానీ తర్వాత ఈ ధ్యానాన్ని గురించి రీసెర్చ్ చేసి 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 పట్టుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు తెలిసాయి. జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట జరిగింది, మనం ఎంతో ఒత్తిడితో ఉంటాము. ఆ ఒత్తిడి అనేది వెంటనే వెళ్ళిపోయింది నాకు. నేను ఈ కంప్యూటర్ దీంట్లో రోజుకి 16 గంటలు దాదాపుగా వర్క్ చేస్తూ ఉంటాం. అప్పటికి నేను ఒక కంపెనీలో ఉన్నాను, స్టార్టప్ కంపెనీ, అంటే ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం. అటువంటిది ఒత్తిడి పూర్తిగా పోయింది. తర్వాత ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా నా వైపు బిహేవ్ చేస్తున్నారు. అంతకుముందు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, ఇలాగా ఈగోయిస్టిక్గా ఉన్నారు అది అనుకునేవాడిని. కానీ ఒక 2 నెలల ధ్యానంలో, నాకు రావడానికి 3 సంవత్సరాలు పట్టినా, ఒకసారి పట్టుకున్న తర్వాత 2 నెలల ధ్యానంలో నాకు తెలిసింది, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆఫీసులో ముఖ్యంగా కొలీగులు మారి మన వైపు మాత్రం అవతల ఎలా ఉన్నా మన మాత్రం అంత మాత్రం చాలా చక్కగా ఉంటున్నారు. అది మారని తెలిసింది. అలాగే ఇంకా బిజినెస్ చక్కగా పెరగడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారితే అంతా మన వాస్తవాన్ని మన చక్కటి ఆలోచనతో సృష్టించుకుంటున్నాము. దైవ సంకల్పము అంటే ఈ విశ్వశక్తి చైతన్యము మనపై, అంటే వెంకటేశ్వర స్వామి లాంటి శక్తి ఎప్పుడు కూడా ఉంటుంది, అనుగ్రహం ఎప్పుడు రెడీగా ఉంటున్నారు. అయితే మనం ఎటువంటి కోరికలు కోరుతున్నాము, ఎటువంటి ఆలోచనలతో ఉన్నామని దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది అని అక్కడ తెలిసింది. పిఎస్ఎస్ మూమెంట్లో పత్రికాల ద్వారా పూర్తిగా తెలిసింది మన ఆలోచన శక్తితో. ఒకసారి సారు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి అన్నప్పుడు 3 సూత్రాలు చెప్పారు. ఒకటి, నేను దేహాన్ని కాదు ఆత్మను. నేను దేహాన్ని కాదు ఆత్మను, ఆత్మ పరమాత్మ పరబ్రహ్మ అంతా నేనే, నేను దేహాన్ని కాదు, నేను చైతన్యమును. ఒకటి. 2, నాలో అనంతమైన శక్తి ఉంది, అనంతమైనటువంటి దైవత్వం ఉంది. 3, ఈ దైవత్వాన్ని మన ఆలోచన ద్వారా, మన భావాల ద్వారా మనం చక్కగా మన జీవితంలో మనం పొందవచ్చు. దైవత్వాన్ని పొందడం అంటే 10 మందికి చక్కగా సేవ చేయటము, ఎంతో ఫ్రెండ్లీగా ఉండటము, ఎప్పుడు కూడా ఒక సృజనాత్మకతతో ఉండటము, ఎప్పుడూ కూడా ఎటువంటి బాధలు లేనట్టుగా చక్కగా ప్రశాంతంగా ఉండటము. ఏదైతే దైవం యొక్క అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మనం కూడా పొందుతాము. పొందినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. సో ఈ 3 సూత్రాలు చెప్పి ఆధ్యాత్మికత అంతా కూడా ఇదే. ఈ మూడింటిని మనము ధ్యానం ద్వారా అద్భుతంగా పొందుతాము అని చెప్పేసి నేను ఆ స్టార్టింగ్లో ఒక 2 నెలలు బాగా చదివినప్పుడు అర్థం చేసుకున్నాను. ఎన్నో పుస్తకాలు, ముఖ్యంగా స్వాధ్యాయం, ఇందాక చక్కగా రాముగారు చెప్పారు, ఈ 3 సూత్రాలు మనకి స్వాధ్యాయం కావాలి, ధ్యానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. సో స్వాధ్యాయానికి ఎంతైనా మెట్టు వేశారు.
సో నేను కూడా అందులో భాగంగానే చాలా 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 పుస్తకాలు చదివాను. నేను కూడా వేల పుస్తకాలు సార్ స్ఫూర్తితో చదువుతూ వచ్చినప్పుడు ఒక్కొక్క బుక్ నుంచి కూడా మనం కొత్తది తెలుసుకుంటాము, తెలుసుకుంది మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకుంటాం. ఒకసారి మనకి అర్థమైంది అంటే ఆలోచన శక్తి ద్వారానే అది ఉంది. ఎక్కడైనా కష్టం వచ్చిందంటే నేను ఇది ఎందుకు వచ్చింది నాలో అంటే నేను ఎప్పుడు ఆలోచించాను ఇలాగా అని చూడటమే కానీ ఎవరి ద్వారా మనకు వచ్చింది అని ఎప్పుడు కూడా ఇంకా అది మనకి ఉండదు. దాన్నే మనం ఎన్లైటన్మెంట్ స్థితి అంటాం. అంటే ఒకసారి మనకు అర్థమైపోతుంది, ఏదైనా మనకి కష్టం వచ్చినా, ఏదైనా అనుకున్నది రాకపోయినా, అనుకోనిది తొందరగా వచ్చినా, అయితే ఇది అదృష్టమో దురదృష్టమో అని కాకుండా అది కేవలము నాలోని శక్తి ద్వారా, నా జీవిత విధానం ద్వారా, ఈ రోజు కాకపోతే చైల్డ్హుడ్లో కాకపోతే గత జన్మల ద్వారా వచ్చింది అనే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మనం ఆ విధంగానే జీవిస్తాం. సో నాకు ఈ ధ్యానం మొదట్లో ఒక 2 నెలలు బాగా పట్టుకున్నప్పుడు ఒక యోగి ఆత్మకథ, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అంటే హిమాలయన్ యోగులు కథ బుక్ అనేది ఒకటి, అలాగే కన్వర్జేషన్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్ అని, పత్రి గారికి లోప్సాంగ్ రాంపా బుక్ యూ ఫర్ ఎవర్ అన్న బుక్ ఎలాగైతే ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. 79లో చదివినప్పుడు తనకి ఎన్లైటన్మెంట్ అయింది, అప్పటి నుంచి నాకు క్వశ్చన్స్ లేవు, ఇంకా ధ్యాన సేవే ఉంది అని చెప్పారు. నాకు ఆ విధంగా ఈ నీల్ డొనాల్డ్ వాల్ష్ వారి బుక్ ఒకటి ఉంది, కన్వర్జేషన్ విత్ గాడ్ అని చెప్పేసి, ఆ బుక్ని చదవగానే అన్ని సమాధానాలు వచ్చేసాయి. అప్పుడు ఇలా వచ్చింది. వెంటనే మన ధ్యానంలో ఎప్పుడైతే మన గురించి మనకు అర్థమవుతుందో వెంటనే మనకి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి? సేవే చేయాలి. మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మన గురించి ధ్యాన సేవకు అవకాశాలు వస్తాయి. వెంటనే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మనకి అద్భుతమైనటువంటి ఒక ధ్యాన క్షేత్రం. ధ్యానంలోకి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదొక గొప్ప క్షేత్రం, దానికి అక్కడ వెళ్ళి తీరాల్సింది. ఆ ధ్యాన క్షేత్రానికి ఎంతమంది వెళ్ళుంటారు? పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నట్టు లెక్క. సో ఈ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనేది బెంగళూరు దగ్గరలో ఉంది. ఒక గొప్ప పిరమిడ్ ఉంది, ఎంతో శక్తివంతమైన పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎంతో మందికి హీలింగ్ జరుగుతూ ఉంటుంది, అలాగే అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. దాని ద్వారా మనము వెంకటేశ్వర గారితో ఎంత చక్కగా మనము కలవచ్చు. అంటే మన చైతన్యంతో కలుస్తాం ధ్యానం ద్వారా. చైతన్యంతో కలిసి ఉన్నప్పుడు మనం ఎంత ఉంటే అంత శక్తి, అంత అనుభవము, అంత నాలెడ్జ్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాగేశ్వర గారు ఉన్నారు, అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతంగా మంచి మనసున్న వ్యక్తి, అందరికీ ఎప్పుడు కూడా సాయం చేయాలని చూస్తారు. అలాగే ఒక అద్భుతమైన బిజినెస్ మ్యాన్ కూడా అనుకుందాం, వ్యాపారవేత్త. సో నాగేశ్వర గారు మనం ఎక్కువ కలిసి ఉన్నాం అనుకోండి, 1 గంట ఉంటే కొంత జ్ఞానం వస్తుంది. అదే 3 రోజులు ఉన్నా అనుకోండి, ఎంత జ్ఞానం వస్తుంది? ఎక్కువ వస్తుంది కదా. అలాగే మనం ధ్యానంలో ఎప్పుడైతే మనం చైతన్యంతో ఉంటామో, చైతన్యం అంటే అంతా కాబట్టి అక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత జ్ఞానము, అంత అనుభవాలు, అంత కరుణ అన్నీ మనకు వస్తూనే ఉంటాయి. కాబట్టి అందుకనే ప్రతిసారి పిఎస్ఎస్ మూవ్మెంట్లో ముఖ్యంగా ధ్యానానికి మీరు ఎంత చేయాలంటే అంత చేయండి, దానికి హద్దులు లేవు. రోజుకు ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు ఆపేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ. ఎంతో మంది నాగేశ్వర్ లాంటి అనుభవమైనటువంటి మాస్టర్ల ద్వారా, వ్యాపారవేత్తల ద్వారా, అలాగే ఎడ్యుకేషనిస్ట్ ద్వారా అందరూ అక్కడ ఉన్నారు. ఆ చైతన్యంలో మనం ఎంత టైం స్పెండ్ చేస్తే మనకు కావాల్సింది అక్కడ మనం అక్కడి నుంచి అద్భుతంగా పొందుతాం. ఎందుకంటే ఈ 3వ సూత్రం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మన ఆలోచన ద్వారా, మన సంకల్పాల ద్వారా మనకి ఏది కావాలో అది పొందుతూ ఉంటాము. కానీ ధ్యానం చేస్తే ఇటువంటి ఒక గొప్ప చైతన్యంతో, ఈ చైతన్యంతో ఉంటాము. అక్కడ పత్రి గారి కాన్షియన్స్తో ఉంటాము, శ్రీ వెంకటేశ్వరి కాన్షియన్స్తో ఉంటాము. కాబట్టి మనకి కావాల్సింది అక్కడ ఆటోమేటిక్గా అద్భుతంగా పొందుతాము అనే విషయం పూర్తిగా అర్థమయ్యి, నేను ఆ రోజు నుంచి ఈ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే అవకాశం రాగానే అక్కడ నా సేవలు మనకు ఒక గొప్ప అదృష్టంగా భావించి తీసుకోవడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, మొదట్లో చెప్పేవారు మీరు ధ్యాన సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ 3 వస్తాయి. ధ్యానం వస్తుంది, ఎంత సజ్జన సాంగత్యం బాగా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కలుస్తుంటాం కదా, పత్రికాని నిత్యంగా కలుస్తుండేవాడిని. బెంగళూరు వచ్చేవారు 4 వారాల నుంచి 6 వారాలకు ఒకసారి. వచ్చినప్పుడు ఒక గొప్ప మాస్టర్ గౌతమ బుద్ధుడు తర్వాత పత్రిజీ అనుకుంటాము. ఎందుకంటే ఆయన చెప్పిన ధ్యానము మళ్ళీ అంత గొప్పగా తీసుకొచ్చి మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేసింది పత్రి గారు మాత్రమే. గౌతమ బుద్ధుడు తీసుకొచ్చిన ధ్యానం అంటే అంత గొప్ప మాస్టర్తో మనము కలిసి తిరగడం అంటే ఎంత గొప్ప విషయం. అలాగే ఎంతోమంది మాస్టర్లు. సో ఈ ధ్యాన సేవలో ముఖ్యంగా మొదటి నాకు లభించింది చక్కగా ఎంతోమంది మాస్టర్ల సాంగత్యం, ఆచార్య సాంగత్యం బాగా లభించింది ధ్యాన సేవతో. సజ్జన సాంగత్యంతో పాటుగా ఆచార్య సాంగత్యం బాగా వచ్చింది ధ్యాన సేవ చేస్తే. సో అందుకని చేస్తున్నప్పుడు నాకు ఉపయోగపడుతూ వచ్చింది. నా బిజినెస్ వ్యాపారం చక్కగా పెరుగుతూ వచ్చింది.
ఎన్నో అడుగుడుకులు ఉంటాయి. ఎన్నోసార్లు ఇది నేను వదిలేద్దాం అనుకున్నాను వ్యాపారాన్ని. ఎందుకంటే పూర్తిగా పెరగటము, తగ్గటము. తగ్గినప్పుడు ప్రతిసారి వెళ్ళి సార్ నేను వదిలేస్తాను, పూర్తిగా మీ దగ్గరికి వచ్చి నేను ధ్యాన సేవ చేస్తానంటే కాదు, నువ్వు ఇంకా ఇందులో చేయి, ఎందుకంటే నువ్వు నేర్చుకోవాల్సింది అలా ఉండమని చాలా చక్కగా చెప్తూ వచ్చేవారు. అలా 3 సార్లు 4 సార్లు అయింది. ఫైనల్గా నా బిజినెస్ కూడా ధ్యానం ద్వారానే మ్యాక్సిమం మేనిఫెస్టేషన్ అనే ప్రిన్సిపల్స్ ద్వారా చక్కగా దాన్ని ఐబీఎం అనే సంస్థ కొనటము, దాని ద్వారా నేను జీవితంలో అంటే పిరమిడ్కి సంబంధించి కానీ లేకపోతే ధ్యానానికి సంబంధించి కానీ ఏవి చేయాలనుకున్న అవన్నీ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అయింది అది. అంటే ధ్యానం ద్వారా వ్యాపారం కూడా చాలా చక్కగా పెరిగింది. దానికి ఒక ఆచార సాంగత్యం, ఒక గురువు, ఒక మెంటర్గా ఉంటే పత్రి గారు ఎంతో మెంటర్షిప్తో నిత్యం నాకు మాత్రం అడ్వైజ్ ఇస్తూ ఉండేవారు. దాని ద్వారా చక్కగా అది కూడా జరిగింది. అది అయిన తర్వాత ఇంకా సార్ అన్నారు, నువ్వు పిరమిడ్ వ్యాలీ ఈ ఒక అద్భుతమైన విషయం. మన మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నది చేయడం. పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్టు ఒక చిన్న విషయం. అంటే సారు ఎలా ఉంటుందంటే సంకల్పం అనేది ఒక సైన్స్ అనేది. సో స్టార్టింగ్లో 2003లో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు పాల్ విజయ్ కుమార్ గారు, ఆంజనేయ శర్మ గారు, వెంకట ఐవి రెడ్డి గారు, ఎంతోమంది, జక్కా రాఘవరావు గారు ఎక్కడే ఉన్నారు, ఎంత అద్భుతమైన సేవ చేశారు, శివరామప్ప గారు కూడా. అయితే మేమందరం ట్రస్టీస్గా ఉన్నప్పుడు మొదట్లో ఒక బ్రోషర్ వేసి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ప్రాజెక్ట్కి 16 కోట్లు అవుతుంది, మనం ఎలా చేస్తాము దీన్ని, ఎంత పెద్ద ఎత్తున చేయాలి ఎలాగా అన్నప్పుడు, దీనికి ఎక్కడి నుంచి వస్తాయని అన్నాను. అంటే నాకు ఇంకా స్టార్టింగ్లో అవగాహన లేదు. మన డబ్బులు లేవు కదా అన్నప్పుడు, నీ సంకల్పం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఒక 10 మంది ఉన్నారు, నువ్వు నిజంగా ఈ ప్రాజెక్ట్ కావాలని అనుకుంటున్నావా, ఏదో నా దగ్గర మార్కుల కోసం వచ్చి నాతో మాట్లాడుతున్నావా, నువ్వు కానీ నిజంగా కావాలని అనుకుంటే, అంటే నీలో నిజంగా దీని గురించి ఒక అవగాహన ఉండి అది నాకు కావాలి, ఇది ఖచ్చితంగా మంచిది, అంటే ఒక ప్యాషనేట్ డిజైర్ అంటాం, అంటే అంత కావాలి గట్టిగానే ఒక బలవంతమైనటువంటి లక్ష్యం ఉంటే, మీ 10 మంది కలిపి దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఖచ్చితంగా అయిపోతుంది, నీకు కావాల్సిన వ్యక్తులు వస్తారు, సంపద వస్తుంది, అన్నీ వస్తాయి అని చెప్పి అన్నారు. ఇది 2003లో. కరెక్ట్గా 2 సంవత్సరాలకి 2003 జూన్లో 2005 మే కల్లా మెగా పిరమిడ్ స్ట్రక్చర్ అయిపోయింది. కానీ చూడండి, బెంగళూరులో అప్పుడు ఎంతమంది ఉన్నారు, పట్టుమని చూస్తే ఒక శివరామప్ప గారు అంటూ సీనియర్ మాస్టర్లు ఒక 5 కూడా లేరు అప్పట్లో. బెంగళూరు దగ్గరలో ఏమీ లేని చోట అలా అని చెప్పేసి గొప్ప ధనవంతులు అలా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ లేరు పిఎస్ మూమెంట్లో. కానీ ఆ పిరమిడ్ అయితే 2 సంవత్సరాల్లో వచ్చింది. దానికి కారణం సంకల్ప శక్తి. సారు చెప్పినటువంటి ఆ సూత్రము, మీరు కానీ మనం కానీ పూర్తిగా దానిని నమ్మి దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి 10 మందికి చెప్తూ, సంకల్పంలో వికల్పం లేకుండా ఇది అవ్వదు, అది కాదు, డబ్బులు లేవనకుండా ఏమనకుండా మనం చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని జీవితంలో సాధించవచ్చు. ఆ పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది అంత అద్భుతంగా క్రియేట్ అయింది డియర్ ఫ్రెండ్స్. సో తర్వాత దానికి శ్రేయాన్స్ డాగా గారు వచ్చారు, ఎంతో సేవ చేశారు. సో దాని ద్వారా ఇంకా 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 మనం ఒక అద్భుతంగా దాన్ని గొప్ప విషయంగా చేయగలిగాము. ఆ టైంలోనే మనకు కార్తికేయన్ సార్ పరిచయం అవటము, ఇప్పుడు ఈ సంకల్ప శక్తి గురించి చెప్పుకుంటే అండ్ సేవ గురించి చెప్పుకోవాలంటే పద్మశ్రీ కార్తికేయన్ గారి ద్వారా ఎప్పుడు కూడా నిత్యం నేర్చుకుంటాను. ఒక ఏజ్తో సంబంధం లేదు కార్తికేయన్ గారికి. ఆయన 60 సంవత్సరాల క్రితం, అంటే 25 సంవత్సరాల క్రితం దాదాపు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత మామూలుగా చూడండి, ఒకసారి రిటైర్ అయితే ఎవరు వాళ్ళని పట్టించుకోరు, అఫీషియల్ అయిపోతుంది కదా, అందులో పదవిలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, అయిపోయిందని పట్టించు. కానీ ఈరోజు 25 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన ఎంత వాల్యూ ఇస్తారు, ఎంత సేవ చేస్తున్నారు. కాబట్టి ఆయన చుట్టూ కూడా ఎంతోమంది ఇంకా ఆయన సలహాల కోసం కానీ లేకపోతే గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఎంతోమంది సీనియర్ అఫీషియల్స్ కానీ అందరూ ఆయన చుట్టూ ఆయన దగ్గరకు వచ్చి తీసుకుంటూ ఉంటారు. అంటే అంత గొప్పగా ఏజ్తో సంబంధం లేకుండా ఆయన సేవలు చేస్తూ చేస్తూ చేస్తూ, పత్రి గారు ఎలాగైతే వారంలో 7 రోజులు తిరిగేవారో కార్తికేయన్ గారు వారంలో 7 రోజులు ఇప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉన్నారు. అంత అద్భుతమైన సేవ చేస్తున్నారు. అయితే సేవల్లో ముఖ్యంగా ధ్యాన సేవ చేస్తున్నారు, ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ఆయన అందరూ మూమెంట్స్కి ఒక గొప్ప ఫ్రెండ్. ఈషాకు, అలాగే శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, బ్రహ్మకుమారిస్ కానీ, లేకపోతే పిఎస్ఎస్ మూమెంట్లో ఇంకా అందరికి కూడా పత్రి గారికి అంటే చాలా చాలా ఇష్టం. ధ్యానంలో మూడో స్థితి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫేజ్ అంటాం. మొదట్లో మనము పూర్తిగా మనలోనే అంత ఆన్సర్లోనే ఒక స్టేజ్కి వస్తాము, అన్ని ఆన్సర్లు మనలోనే తెలుసుకుంటాం. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే
మన యొక్క లక్ష్యాలు బాగా పెంచుకుంటూ ఎంతవరకు చేస్తూ వెళ్తాం. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాము, ఇంకోటి చేస్తాం. మూడో స్టేజ్కి వచ్చేసరికల్లా అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తాం. అందరూ విడివిడిగా ఉంటున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ అన్నింటినీ కలిపి ఇంటిగ్రేట్ చేసి గొప్పగా చేస్తాము. అటువంటి ఒక గొప్ప మాస్టర్ కార్తికేయన్ సార్ ఏంటంటే, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉంటే అందరినీ కలిపి వాటిని చక్కగా ఇంటిగ్రేట్ చేయడానికి చెప్పేసి ఒక అద్భుతంగా వర్క్ చేసినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త కార్తికేయన్ గారు. ఒకసారి కార్తికేయన్ గారు చెప్పట్లు కొడదాం. సో ఆయన ద్వారా, పత్రి గారిని ద్వారా ఆయన పరిచయం మాకు కావటము పిరమిడ్ వ్యాలీలో ఈరోజు ఒక అద్భుతమైన సేవ చేస్తూ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అని చెప్పేసి, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని చెప్పేసి, అంటే ఎంతోమంది నాయకులకి, వ్యాపారవేత్తలు అవనివ్వండి, గవర్నమెంట్ ఆఫీసర్లు అవనివ్వండి, ఈ నాయకులందరికీ ఒక మెడికల్ ఫీల్డ్లో అవనివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళందరికీ కూడా మనము ధ్యానాన్ని మ్యాక్సిమం ఇంట్రడ్యూస్ చేస్తే అది త్వరగా వెళ్తుంది అని చెప్పేసి 2015లో పత్రి గారు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి, బుద్ధా CEO అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి, ఆ ప్రాజెక్ట్కి మెంటర్స్గా కార్తికేయన్ సారు, అలాగే ఇంకా డాక్టర్ న్యూటన్ గారు, ఇంకా SV బాలసుబ్రహ్మణ్యం గారిని కొంతమందిని మెంటర్స్గా చూస్ చేసుకొని ఆయన ఆధ్వర్యంలో మనము ఈ 2025లో ఫిబ్రవరిలో ఉపరాష్ట్రపతి గారితో మనం ధ్యానం గురించి ఆయన, అలాగే హార్ట్ఫుల్నెస్ దాజీ గారితో, బ్రహ్మకుమారి శివాని గారితో ఒకే స్టేజ్ మీద ధ్యానం గురించి ఆయన ఉపరాష్ట్రపతి గారికి దాదాపు 1 గంట సేపు మాట్లాడారు. ఆయన ఒక గొప్ప ధ్యాని. అంటే ధ్యానం అనేది అందరికీ కూడా చక్కగా వెళ్తోంది. కార్తికేయన్ గారి ద్వారా, అలాగే ఎంతోమంది మాస్టర్ ద్వారా ధ్యానం అందరి దగ్గరికి వెళ్తోంది. గవర్నమెంట్లో ఈ ధ్యానం మన ఫంక్షన్స్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇండియన్ ప్లానింగ్ కమిషన్కి ఒక మెంబరు, అంటే హెల్త్ పరంగా మన ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, నీతి ఆయోగ్ అనేది, హెల్త్ పరంగా ఒక డాక్టర్ ఉన్నారు, మెడికల్ డాక్టరు. ఆయన ఎయిమ్స్లో చేసినటువంటి ఒక డాక్టరు. ఆయన కూడా ధ్యాని, చక్కగా ధ్యానం చేస్తారు. ధ్యానం ఎలాగ అందరిలోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే హెల్త్ బాగుంటుందంటే నేను సిద్ధంగా ఉన్నాను, మీరు అందరూ ఒక ప్రణాళికతో వస్తే చక్కగా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పేసి ఆయన కూడా రెడీగా ఎగిరావడం. అంటే అందరూ, అంటే మనం ధ్యానం పూర్తిగా ప్రచారంలో ఉన్నాం కాబట్టి అటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఎన్నుకోబడి ఉన్నారు. ఒక ప్రభుత్వ రంగంలోనైతేనేమి అన్ని రంగాల్లో కూడా అటువంటి ధ్యానాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు అయితే రెడీగా ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, మనము చేయవలసిందల్లా మనకు తెలిసినటువంటి ధ్యానాన్ని నేను ఏ విధంగా మ్యాక్సిమం ఎంతమందికి మనకు తెలిసిన మన శక్తితో, మన యొక్క యూనిక్గా మనకి ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్తో మనం పూర్తిగా తీసుకెళ్తూ ఉండాలి. నాగేశ్వరరావు గారు వ్యాపారస్తులు తీసుకెళ్తారు, నేనేమో నాకు తెలిసినటువంటి ఈ బిజినెస్ లీడర్స్ అని వాళ్ళకి నేను తీసుకువెళ్ళాలి. ఒక ఇంజనీర్ ఉన్నారంటే ఇంజనీర్ తీసుకువెళ్ళాలి. ఇలా ఎవరికి తెలిసింది వాళ్ళు అందరినీ తీసుకెళ్తే మాత్రం ధ్యానం చాలా తొందరగా జరుగుతుంది. ఈ బుద్ధాసియా ద్వారా ఇప్పుడు ఎన్నో ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనం ఈ ఇంటర్నేషనల్గా, నేషనల్గా లీడర్షిప్కి, అంటే నాయకులకి మ్యాక్సిమం ధ్యానం ఇవ్వడానికి ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. అయితే దానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఇలాగ ఎంతోమంది చక్కగా అద్భుతంగా సాయం చేయటము, PMC హిందీ ఛానల్ ద్వారా మనం చేయటం చాలా అద్భుతంగా మనం ఇండియాలో చేస్తున్నాము. నాకు ధ్యానం ద్వారా ఒక 5 సూత్రాలు, సమృద్ధి సూత్రాలు 5 సూత్రాలు ఉన్నాయి. అంటే బాగా వంటపడింది. ఈ 5 సూత్రాలు తెలుసుకుంటే మనం ఖచ్చితంగా మన జీవితంలో ఏదైనా పొందుతాం. అందరికీ ఏదో కావాలి కదా, ఏదైనా కావాలి. బాడీ స్టేజ్లో ఉంటే కొద్దిగా హెల్త్ కావాలి, మైండ్ పరంగా చూసుకుంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలి. అదే జీవిత ధ్యేయం అంటే ఏంటి? చక్కటి ఆరోగ్యం కావాలి, చక్కటి ఎంటర్టైన్మెంట్ కావాలి, చక్కటి ఎన్లైటన్మెంట్ కావాలని చెప్పారు పత్రి గారు. జీవిత ధ్యేయం అంటే 3 ఉండాలి. ఎన్లైటన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆరోగ్యం కావాలి, 3 కావాలి. సో ఇవన్నీ కావాలంటే ధ్యానం ద్వారా వస్తాయి. ఈ 5 సూత్రాలు పెట్టుకుంటే చక్కగా వస్తుంది. మొదటి సూత్రము, ఒక ఫోకస్ ఉండాలి, ఒక గురువు ఉండాలి. అంటే ఏదైనా చెయ్యాలి అంటే దాని మీద దృష్టి పూర్తిగా ఉండగలగాలి. అది అందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా దృష్టి కావాలి. మన మనస్సు, ఇక్కడ ధ్యానం గురించి కొత్తగా ఎంతమంది వచ్చారండి? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక 4 రోజులు మాత్రం ధ్యానం తెలిసిన వాళ్ళు, 4 రోజులు ధ్యానం, 1 సంవత్సరం పైగా ధ్యానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంవత్సరం పైగా ధ్యానం చేసిన వాళ్ళు. ఓకే. సో మన దృష్టి ఎప్పుడు కూడా మనకి ఏది కావాలో దాని మీద ఉండాలి దృష్టి.
చాలాసార్లు ఏముంటుంది, మనకి ఏది కావాలో దాని మీద దృష్టి ఉండకుండా అది ఎందుకు అవ్వదో మనకి దృష్టి దాని మీద ఉంటుంది. వాళ్ళు వస్తారు, వీళ్ళు ఆపేస్తారు, మనకి డబ్బులు లేవు, ఇది వాళ్ళు దీని పనికి రాదు, మనకి టైం లేదు. ఎంతసేపు కూడా మనకి దేని వలన అయితే అది అవ్వదో దాని మీద దృష్టి ఉంటుంది, మనకి ఏది కావాలో దాని మీద దృష్టి ఉండదు. దానికి కారణం మన మైండ్ అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సైంటిఫిక్ ప్రకారము రోజుకి మనము 50,000 ఆలోచనలు ఉన్నాయి. అందులో 45,000 ఆలోచనలు పూర్తిగా అనవసరమైన ఆలోచనలే ఉన్నాయి మన మనస్సులో. 50,000లో 45,000 అనవసరమైన ఆలోచనలు ఉన్నాయి. మొదటి ధ్యానం ఏం చేస్తుందంటే ఈ ఆలోచనలన్నింటినీ కూడా అనవసరమైన ఆలోచన తీసేసి చక్కగా కావాల్సిన ఏమన్నా వాటిని మాత్రమే ఉంచుతుంది మనకి. సో దానివల్ల మన దృష్టి చాలా చక్కగా పెరిగి మనకి ఏదైతే కావాలో దాని మీద ఫోకస్ చేస్తాం. అది ఒకటి. 2, ఈ విశ్వంలో మనం ఏది అనుకుంటే అది జరగడానికి అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా అవకాశంగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఇందులో మనం ఎవరైనా ఎమ్మెల్యే కాగలమా అంటే మనం ఖచ్చితంగా కాలేమని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఉన్నాము, మీలో ఎవరైనా ఎమ్మెల్యే కాగలరు అంటే నేను కాలేను అని ఖచ్చితంగా ఎవరు చెప్పగలరా? ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు నేను కాలేను. ఎవరు కూడా నేను కాలేను అని చెప్పలేరు. ఎందుకంటే ఏదో అవకాశం నుంచి రావచ్చు. సో అవకాశాలు అనేవి అందరికీ ఉన్నాయి. ప్రతిదీ కూడా అవకాశమే. సో అనంతమైన లక్ష్యాలు, అనంతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నేను ఏదైనా కావాలనుకున్నది ఇది అవ్వదు, ఇది ఎక్కడో చాలా రిమోట్గా ఉంది, అంత అసలు నాకు అటువంటిది లేదు అనుకోకుండా ఆ అవకాశాలకి సంసిద్ధత ఉండాలి. అంటే ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి నేను ఓపెన్గా ఉంటాను అని ఒక సంసిద్ధత భావంతో ఉండాలి. ఓపెన్నెస్ అంటాం, అంటే సంసిద్ధత, రెడీనెస్గా ఉండాలి. ఓకే, మేము జస్ట్ ఒక 1 day బిఫోరే నిన్నే ఇక్కడికి వస్తున్నప్పుడు కార్తికేయన్ గారు అడిగారు, నీకు మనం పైకి వెళ్దాము, దేవుని దర్శనం చేసుకుందాం అన్నారు. అయితే నాకు ఒక వారం రోజుల క్రితము అనిపించింది, ఇలాగ ఆనంద్ గారు ఫోన్ చేసి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు తిరుపతి రండి, కొద్దిగా వస్తే బాగుంటుంది 1 day అన్నప్పుడు ఓకే అయితే దర్శనం చేసుకుంటే బాగుంటుంది, ఫైన్ చూద్దాము, కానీ మనం వెళ్ళేది ఫంక్షన్కి కదా అని అనుకున్నాము. మనకు టైం తక్కువ ఉంటుంది, ఒక రోజుకి వచ్చాము ఎలాగా అనుకున్నాము. వెంటనే 3 రోజులకి కార్తికేయన్ సార్తో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అన్నారు. అంటే మనం ఓపెన్గా ఉంటే, లేదులే అప్పటికే విన్నాను తిరుపతిలో 10 గంటలు పడుతుంది రోజుకి ఈ అంతా చేయడానికి, మనం దర్శనం చేసుకోవడానికి అని. సరే అంత టైం మనం ఎలాగా అవుతుందా వదిలేస్తే ఎప్పుడైతే ఓపెన్గా ఉన్నామో నెక్స్ట్ డే మనకు అవకాశం అందరికీ వస్తుంది. కార్తికేయన్ గారి అవకాశం వచ్చింది. చక్కగా ఈరోజు వెంకటేశ్వర దీనిలో కాసేపు ధ్యానం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసాం, రైట్ మార్నింగ్ ఇక్కడ రాగలిగాం. సో అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంది. మనం ఒక సంసిద్ధతో ఉండాలి. ఇది కాదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, 42 సంవత్సరాలు పట్టింది ఉద్యమం మనకి తీసుకురావడానికి. అప్పట్లో అందరూ ఏమన్నారు, అహింస ద్వారా స్వాతంత్రం ఎలాగొస్తుంది అని ఎంతోమంది డిస్మిస్ చేశారు. కానీ ఆయనకి తెలుసు ప్రతిదీ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి దాన్ని పట్టుకున్నారు. కానీ ఏ రోజు ఇది జరగకపోవచ్చని కాకుండా, అంటే మనం ఒక అవకాశం ఉంది, ప్రతిదీ కూడా అనుకున్నది ఏదైతే కూడా అది ఉంది, మనం దానికి రెడీగా ఉన్నామా లేదా. ఇది జరగదులే అని కాకుండా రెడీగా ఉంటే డిఫరెన్స్ అది మన దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే రెడీగా ఉండమో మన దగ్గరికి రాదు, ఇంపాసిబుల్. ఒక చిన్న విషయం, మీకు ఒక ప్రమోషన్ కావాలనుకోండి, మీకు ఒక పిరమిడ్ కట్టాలనుకున్నారు, ఎవరి దగ్గర డబ్బుల గురించి వెళ్తారు, డొనేషన్ గురించి వెళ్తారు, ఏదో విషయం వాళ్ళు లేదు, ఇప్పుడు లేదు, మీరు తర్వాత రండి, ఇప్పుడు లేదనేస్తారు. ఇంకా నేను ఈ సంవత్సరం చేయలేని అనేస్తారు. అంటే మనం ఏమనుకుంటాము, ఓకే అనేసరి కాబట్టి అవ్వదు అనుకుంటే అక్కడ ఆపుకున్నట్టు లెక్క. ఓకే ఈ రోజు వద్దన్నారు, రేపటికి మారొచ్చు కదా, ఆయన మనసు మారొచ్చు కదా, రేపు ఎల్లుండి మనసు మారొచ్చు కదా, మారితే మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది కదా. సో అవకాశాలు రెడీగా ఉండడం అంటే ఎప్పుడూ కూడా ఏది కంక్లూడ్ చేయకుండా ఆ క్షణానికి జరిగింది మరుక్షణానికి మళ్ళీ మనం ఓపెన్గా సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో మారుతాయి. మారినప్పుడు అదే వ్యక్తి మనకు ఫోన్ చేసి నాకు మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారని మేము ఇస్తున్నాను రండి అని ఫోన్ చేయొచ్చు. సో అది రెండో విషయం డియర్ ఫ్రెండ్స్, అలా ఉండాలి మనం. లేదండి నేను వాళ్ళతో మాట్లాడేశానండి, వాళ్ళు ఎవరన్నారండి అంటే అక్కడితో మనం ఆపుకుంటాం. ఆ రోజుకి అది అంతే, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో ఎన్నో మారిపోయాయి. కాబట్టి ఈ రోజు మనం ఫ్రెష్గా మనం చూడాలి ప్రతిదీ కూడాను. మూడో విషయం డియర్ ఫ్రెండ్స్, ఇందాక రాము గారు చెప్పినట్టుగా ఊహించాలి, బాగా ఊహించాలి, కలలు కనాలి. ఊహ. ఒకసారి సార్తో మాట్లాడుతూ, మీకు ఎంతోమంది సార్ని కలుస్తూ రెగ్యులర్గా మనం ఎంతోసార్లు కలిసాం. ఎప్పుడూ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చినప్పుడు సార్ ఏం చెప్పేవారు, అక్కడ ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారయ్యా,
5,000 మంది యజ్ఞం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ ఏమో అంతా పూర్తిగా ఒక 100 మంది వస్తారు. ఎప్పుడు కూడా ఆయన విజన్ని ఎప్పటికప్పుడు అలా చెప్తూ వచ్చేవారా లేదా? ఎప్పటికప్పుడు విజన్ని అలా చెప్తూ వచ్చేవారు. అదే ఊహించడం అంటే మన విజన్ గురించి, మనకి ఏది కావాలన్న దాని గురించి పదే పదే మాట్లాడుతూ, దాని గురించి భయపడకుండా ధైర్యంగా చెప్తూ, నేను ఒక గొప్ప డ్రీమర్ అయ్యా, ఎప్పుడు కూడా ఊహిస్తాను, ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ గురించి కానీ, అంటే మన కోరికలు మారుతూ వస్తాయి, అది వేరే సంగతి. మొదట్లో ఒక రకమైన కోరికలు ఉండొచ్చు. అటువంటి గొప్ప విజనరీకి ఇంకో విధంగా ఉంటుంది. అన్ని చోట్ల పిరమిడ్లు కావాలనుకున్నారు, ఈరోజు 30,000 పిరమిడ్లు వచ్చాయి. రైట్? పత్రి గారు అనుకున్నది ఎన్నో వేల సెంటర్లు వచ్చాయి ఈరోజు. ఆ ఊహ అనేది ముఖ్యంగా ఉండాలి. మన భవిష్యత్తు గురించి ఈరోజు ఊహించుకుంటూ ఉంటే చాలా చక్కగా మనం అనుకునేది జరుగుతూ ఉంటుంది. పిరమిడ్ వ్యాలీ గురించి అలాగే ఊహించుకున్నాం. ఈరోజు బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషను ఎంతో మంది లీడర్స్కి చెప్తుందని ఊహిస్తూనే ఉన్నాము. దాదాపు 5 లక్షల మందికి మనం చాలా డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా ధ్యానం చెప్పడం జరిగింది గత 5 సంవత్సరాల్లోనే, ఎంతోమంది సీనియర్ నాయకులకి. నిన్న పిఎంసి నాకు గుర్తుంది, ఆనంద్, నవకాంత్ గారు, ఇలా కొంతమంది ఎంతోమంది స్టార్టింగ్లో ఉన్నప్పుడు మన నందప్రసాద్ గారు తిరుగుతున్నప్పుడు గుర్తు, అంటే ఒక జీల్తో ఎంతో ఇప్పుడు తాడిపత్రి కృష్ణ గారు కానీ అంత ఒక జీల్ ఉంది, అంటే ఇది కంప్లీట్గా పూర్తిగా వెళ్ళాలి, బాగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఊహిస్తూ, అఫ్ కోర్స్ హనుమంతరాజు గారి యొక్క గొప్ప ఒక అండలో ఉండడంతో ఊహించడం ద్వారా మొన్న రిపోర్ట్ చదువుతున్నప్పుడు 1 బిలియన్ వ్యూస్, 1 బిలియన్ అంటే 100 కోట్ల ఆన్లైన్ ఛానల్స్కి పిఎంసి తెలుగు ఛానల్స్కి ఉన్నాయి. పిఎంసి తెలుగు ఆన్లైన్ ఛానల్స్కి 1 బిలియన్ వ్యూస్ అంటే 100 కోట్ల వ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి. ఎప్పుడండి పిఎంసి స్టార్ట్ అయింది ఛానల్? 2016లో 17లో స్టార్ట్ అయినా కరెక్ట్గా అది నిజంగా అందుకుంది 2020లో. 20లో ఎప్పుడైతే మనం హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, అంటే ఇప్పటికి 5 సంవత్సరాల్లో 100 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అది ఇంకా అంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. అంటే ధ్యానంకి, అంటే ఆ ప్రాజెక్ట్ వీళ్ళ ఊహ ఎంత బాగుంటే అంత అద్భుతంగా ముందుకు వెళ్తోంది. ఆ పత్రిక గారి యొక్క చైతన్యము ఆ ఊహ ద్వారా అంత ముందుకు వెళ్తోంది. 100 కోట్లు చాలా అది గొప్ప విషయంగా గమనించాలి. ఎందుకంటే ఇది ఒక పిఎంసి తెలుగు మాత్రమే. మనం హిందీ, ఇంకా తమిళ్, కన్నడ ఇవన్నీ 20-30 ఛానల్స్ ఇవన్నీ యాడ్ చేసుకుని, ఇంకా శాటిలైట్ యాడ్ చేసుకుంటే ఎప్పుడో ఈ ధ్యానానికి సంబంధించినటువంటి పత్రిక స్టార్ట్ చేసింది, ఎన్ని ఆధ్యాత్మిక సంవత్సరాలు ఉన్నా వాటిని ఎప్పుడో క్రాస్ అయిపోయిందని మాత్రం చెప్పగలము. అయితే నెంబర్లు పూర్తిగా రాక మనకు తెలియదు, కానీ విషయం అయితే మాత్రం పూర్తిగా బాగా జీర్ణంగా వెళ్ళిపోయింది ప్రతి చోటను. ఒక తెలుగే 100 కోట్లు ఉందంటే, ఎందుకంటే నేను మిగిలిన కూడా స్టడీ చేస్తాను, మిగిలిన సంస్థలకు కూడా. మిగిలిన సంస్థలు ఒక 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నాయి, ఇంత వ్యూస్ కూడా ఈ రోజుకి లేవు. అంత గొప్పగా వెళ్తుంది డిఫరెన్స్ ఈ ధ్యానం అనేది, పత్రిక ద్వారా పిఎస్ఎస్ మూవ్మెంట్స్ యొక్క ధ్యానము. సో 3వ సూత్రం ఏంటంటే, ఇప్పుడు ఊహించాలి. ఇంక ఇదే అన్నట్టుగా భవిష్యత్తు జరుగుతున్నట్టుగా ఊహిస్తే చక్కగా మనకు వస్తాయి. 4వ సూత్రము, 2 నిమిషాలు మేడం. 4వ సూత్రం ఏంటంటే, మనలో ఎన్నో పరిమితమైన నమ్మకాలు ఉంటాయి. ఈ నమ్మకాలని చూస్తూ ఉండాలి. నా వలన కాదు, నాకు డబ్బులు లేవు, నేను దురదృష్టవంతుణ్ణి అనేటువంటి నమ్మకాలు. నేను ఎన్నోసార్లు వ్యాపారంలో ఫెయిల్ అయ్యాను, అందుకని నాకు సరిగ్గా డెసిషన్ రాదు. ఈ నమ్మకాలని ఎప్పుడు కూడా మనం గమనిస్తూ వాటిని మారుస్తూ ఉండాలి. ధ్యానం ద్వారా ఈ నమ్మకాలన్నీ చాలా అద్భుతంగా నేర్చుకుంటూ చూస్తూ ఉంటాం. ధ్యానం ద్వారా ఈ పరిమితమైన నమ్మకాలను ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ధ్యానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. దీన్ని సబ్కాన్షియస్ ప్రోగ్రామ్స్ అంటాం. నార్మల్గా తెలియదు అది. అంటే మనం అనుకుంటాం, నేను ఇటువంటి ఫ్యామిలీలో వచ్చాను కాబట్టి నా వల్ల కాదు, ఓకే, నేను గొప్పగా సేవ చేయలేదు కాబట్టి నన్ను రికగ్నైజ్ చేయరు, నాకన్నా ఎంతో ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐఐటీలో, ఐఎంలో, అందుకని వాళ్ళకే వస్తాయి నాకు రావు అని చెప్పేసి యూజువల్గా మనకి తెలియకుండా ఎన్నో నమ్మకాలు మనలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ద్వారా, పేరెంట్స్ ద్వారా వస్తాయి. వీటిని మార్చుకోవాలి. అవే మనం ముఖ్యంగా ఆపేసేవి, మనల్ని పూర్తిగా ఆపేసేవి అవే. మన ఒక అనుభవం, మనకు కావాల్సినటువంటి క్రియేషన్ ఆపేది కూడా ఈ పరిమితమైన నమ్మకాలు. వాటిని బాగా చూడాలి. ఇంకా 5వది విషయం ఏంటంటే, పూర్తి అంగీకార భావంతో, కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనకి ఏది జరుగుతున్నా, ఇదే ఆధ్యాత్మికత అంతా కూడా ఈ సూత్రంలోనే ఉంది. మనకి ఏది జరుగుతున్నా, ఈరోజు ఎలా ఉన్నా, ఈరోజు వచ్చినట్టుగా అంగీకార భావంతో ఉన్నామా లేదా? నా హెల్త్ బాగాలేదు, నీ చాలా పెయిన్గా ఉంది, కానీ ఈ రోజుకి దాన్ని యాక్సెప్ట్ చేయడం స్థితిలోకి అంగీకార భావంలోకి వెళ్ళాలి. ఇంక ఈరోజు ఇంతే, నా బాడీ ఇంతే, నాకు నీ పొడడం పోదు, ఇంక ఇలాగే ఉంటుంది జీవితాంతం, డాక్టర్లు చెప్పారు కాబట్టి అని చెప్పేసి మన నిరాశ నిస్పృహలతో ఉంటే అది అలాగే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో అంగీకార భావంలోకి రావాలి.
అంగీకారం రావాలంటే కృతజ్ఞత అనేది ఒక గొప్ప విషయం. కృతజ్ఞత చెప్తూ ఉంటే అయిపోతుంది. సో ఈ 5 సూత్రాలతో మనం అద్భుతంగా సమృద్ధి, సంప్రదాయ సమృద్ధి అంటే ఏదైతే కావాలంటే సమకూర్చవచ్చు డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఒక పిఎంసి వారికి హనుమంతరాజు గారి బృందానికి అద్భుతంగా ఒకసారి మనము చప్పట్లు కొడదాము. అలాగే రాఘవరావు గారు దీనికి అధ్యక్షత చేస్తున్నారు, పూర్తిగా ఉన్నాము. సిద్ధా నాగేశ్వరరావు గారు కానీ మొత్తం పిఎంసి డైరెక్టర్స్ అందరికీ కూడా కొత్తగా ఎంతమంది డైరెక్టర్స్ వచ్చారని తెలిసింది. సో మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్. ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని పట్టుకున్నారన్నది మాత్రం తిరగలేదు. మేము యుఎస్ మొత్తం తిరిగినప్పుడు 90% చెప్పింది ఏంటంటే పిఎంసి ఛానల్ ద్వారానే మేము నేర్చుకొని వచ్చామని చెప్తారు. 90% పీపుల్ అక్కడ ఉన్నారు, ఒక 10% మాత్రమే అటు ఇటుగా. సో అంత అద్భుతమైన వర్క్ జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. ధ్యానం అనేది ఒక గొప్ప మనలో వచ్చింది. పత్రి గారు వచ్చారు, దాన్ని పట్టుకొని ఉందాము నిరంతరము. అండ్ కార్తికేయన్ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ గైడెన్స్, ఎటర్నల్ గైడెన్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్.